కంచె గచ్చిబౌలి భూముల వివాద పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు 3 మంత్రుల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ అంశంతో సంబంధం ఉన్న వర్గాలతో కమిటీ చర్చించి వివాదాన్ని పరిష్కరించి ముందుకెళ్లేలా ప్రయత్నిస్తుందని సీఎం తెలిపారు. మరోవైపు గచ్చిబౌలి భూ వివాదంలో బీఆర్ఎస్ వ్యవహార శైలి దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. ఓవైపు విద్యార్థుల నిరసనలు, మరోవైపు విపక్షాల విమర్శనాస్త్రాలతో కంచె గచ్చిబౌలి భూముల వివాదం రోజు రోజుకు ముదురుతోంది. అటు రాజకీయంగానూ కాకరేపుతోంది. ఈ పరిస్థితుల్లో ఈ భూ వివాద పరిష్కారాల కార్యాచరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలతో సంప్రదింపులు జరిపేలా 3 మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ, విద్యార్థి సంఘాలు, జేఏసీ, ప్రజా సంఘాలు, ఇతరులతో కమిటీ సంప్రదింపులు జరపనుంది. కంచె గచ్చిబౌలి భూముల వివాదాన్ని పరిష్కరించి ముందుకెళ్లే మార్గం చూపేలా కమిటీ ప్రయత్నిస్తుందని సీఎం తెలిపారు. హెచ్సీయూకు భూములతో సంబంధం లేదని గట్టిగా చెబుతున్న సర్కార్ సంప్రదింపుల్లోనూ ఇదే విషయాన్ని చెప్పాలని భావిస్తోంది. తద్వారా వాస్తవాలు చెప్పడం ద్వారా కొంతమేర సయోధ్య కుదర్చవచ్చని అంచనా వేస్తుంది. కంచె గచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్ నేతల విమర్శలపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఆ పార్టీ వ్యవహరిస్తోందన్నారు. అధికారంలోకి వస్తే హెచ్సీయూ భూములను కాపాడుతామంటూ ఆ పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ సర్కార్ హెచ్సీయూకి చెందిన అంగుళం భూమిని కూడా తీసుకోవడం లేదని పునరుద్ఘాటించారు. వర్సిటీకి సంబంధం లేని భూముల విషయంలో విద్యార్థులను రెచ్చగొడుతూ పావులుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఫేక్ ఫోటోలు, వీడియోలతో సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారని శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల పేరుతో అటవీ భూములను సర్వనాశనం చేసి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ అంటూ మాట్లాడుతున్నారన్నారు. లక్షలాది ఎకరాల్లో చెట్లను నరికిన చరిత్ర బీఆర్ఎస్ది కాదా అని ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉండగా అసెంబ్లీలో కేసీఆర్ చెప్పిందేంటి, నేడు కేటీఆర్ మాట్లాడుతుందేంటని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. హెచ్సీయూ భూముల విషయంలో నాడు కేసీఆర్ శాసనసభలో మాట్లాడిన అంశాలను ఆ పార్టీ నాయకులు గుర్తుకు తెచ్చుకోవాలని మంత్రి సూచించారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టాలనే ఆలోచన చేసిందన్న శ్రీధర్ బాబు విద్యార్థులు ప్రతిఘటించడంతో వెనక్కి తగ్గిందని గుర్తు చేశారు. కానీ ఈ రోజు మాత్రం హెచ్సీయూకు ఎలాంటి సంబంధం లేని భూముల గురించి మాట్లాడడం బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషించడం సరికాదన్న మంత్రి బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలను మానుకోవాలని హితవు పలికారు. పారిశ్రామిక ప్రగతికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.